సార్ అయితే మొన్న పార్లమెంట్ చట్టసభలో ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారని గొడవ అవుతుంది. రీసెంట్గా నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. మన్మోహన్ గారికి నివాళులర్పించే సభలో కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ జరిగినాయి హరీష్ రావు మధ్య, కేటీఆర్ మధ్య. సో చట్టసభల్లో ఇలాంటి పెద్దవాళ్ళ మీద కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అమిత్ షా గారు అనుచితమైనటువంటి వాతావరణం మన వ్యాఖ్యానం చేయలే, ఆబ్జెక్షనబుల్ వ్యాఖ్యానం చేయలే. దాన్ని కాంగ్రెస్ ట్విస్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎలక్షన్స్లో రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం జరిగింది. అసలు రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పి చర్చ జరిగింది కదా బాగా పెద్ద ఎత్తున. అది అమిత్ షా గారు చెప్పలేదు, మార్ఫింగ్ చేశారు. దాని మీద కేసు కూడా పడ్డది. అమిత్ షా గారు చెప్పని మాటల్ని మీరు మార్ఫింగ్ చేసి దాన్ని చేశారు. అది పొరపాటు కదా. మీరు ఎట్లా ఫేర్గా ఉండాలి, పాలిటిక్స్ అనేది ఫేర్గా ఉండాలి. సరే, మన్మోహన్ సింగ్ గారు అంటే అందరికీ రెస్పెక్ట్, నేను కూడా ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేడు, సింపతి కూడా ఉంది ఆయన మీద. కానీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎందుకు, అది ఏ పార్టీ అయినా ఎందుకు ఈరోజు అపోజ్ చేస్తుందంటే వాళ్ళ యాటిట్యూడ్ చూడండి. ఆయన చనిపోయిండు, ఇంకా అంతిమ క్రియ కూడా స్టార్ట్ కాలే, వాళ్ళ పిల్లలు వచ్చేది. వాళ్ళ మెమోరియల్ ట్రస్ట్కు మాకు ల్యాండ్ కావాలని అడిగారు. వాళ్ళు పివి నరసింహారావు గురించి ఆ మాట అడిగిరా? పివి నరసింహారావు గారిని పార్టీ ఆఫీస్లో కూడా అడుగుపెట్టి వాళ్ళ డెడ్ బాడీని. అవన్నీ మన ప్రజలు తెలవాలి కదా. పివి నరసింహారావు అంతిమ క్రియలు కూడా తొందరగా ఏదో ముగించేసి చేసినట్టు చేసేసి వెళ్ళిపోయారు. అది మళ్ళీ పొరపాటు కదా. ఇది మన్మోహన్ సింగ్ గారి మీద డిరోగేటరీ కాదు, కాంగ్రెస్ పార్టీకి యాటిట్యూడ్ మీద మేము మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ యాటిట్యూడ్ ఏంది టుడే? యూ వాంట్ టు పొలిటిసైజ్ ఎవ్రీథింగ్. మీరు ఆగేది ఉండే అటల్ బిహారీ వాజ్పేయి గురించి మేము కూడా ట్రస్ట్ కూడా అడుగుతాం. మేము కూడా ఇంకా అడగలేదు, స్టేట్ కూడా మేము కూడా అడిగినాం గతంలో. ఇస్తారా ఇయ్యాలా తర్వాత సంగతి, కానీ తర్వాత అడగాలి. మరి భౌతిక కాయం అక్కడ పెట్టుకొని ఇంకా పూర్తిగా క్రిమేషన్ కూడా కాకుండా మీరు ఈ యొక్క మెమోరియల్ టెస్ట్ కావాలి, అది కావాలని కాంట్రవర్సీ పెడితే ఎట్లయితుంది? ఇప్పుడు మోదీ గారికి మన్మోహన్ సింగ్ గారు చాలా ఆత్మీయుడు, ఎందుకంటే రెస్పెక్ట్ ఉంది. వీరు ముఖ్యమంత్రి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఎన్నోసార్లు కలిశారు. వీరు ప్రధానమంత్రి అయిన తర్వాత వారిని కలిశారు. అనేక ఒక ఇష్యూలో వారు అడ్వైస్ తీసుకున్నారు. సరే, ఏం అడ్వైస్ ఇచ్చారు, ఏం తీసుకున్నారు బయట పబ్లిక్ రాకపోవచ్చు. ఫ్యాక్ట్ దట్ దే హ్యావ్ బీన్. సో అది నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక లీడర్స్ వీళ్ళందరూ. వాళ్ళ ఒక డెత్ని కాంగ్రెస్ పార్టీ పొలిటిసైజ్ చేయడం అనేది చాలా ఆలోచన. ఇది ఉండకూడదు, చట్టసభలో ఇటువంటి ఒక పరిస్థితి రాకూడదు. కానీ రాకూడదు, కానీ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అది మనం ఆలోచించాలి. సార్, ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రీసెంట్ టైమ్స్లో మొన్న కవితకి బెయిల్ రావటం కానీ, ఇప్పుడు కేసీఆర్ పైన ఫార్ములా ఏరియాస్లో విచారణకు గవర్నర్కి అప్పీల్ చేస్తే చాలా లేట్గా రావటం కానీ, కొన్ని కేసుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా కానీ కేటీఆర్ని బీజేపీ కాపాడుతుందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే ఫ్యూచర్ ఎన్నికల్లో మనం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎలక్షన్స్కి వెళ్ళి చూడబోతున్నామా? ఫ్యూచర్లో బీజేపీ స్వతహాగా తెలంగాణలో అధికారంలో రావాలని పూర్తి ప్రయత్నం చేస్తుంది. మేము ఏ పార్టీతోని మేము పెట్టుకోము అలయన్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసి బీజేపీని ఎదగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇది ఓన్లీ షాడో బాక్సింగ్. వాళ్ళ మధ్యన ప్రేమలు ఉన్నాయి, ఏదో ఆ కేసులు పెట్టుకుంటున్నాం తీసుకుంటాం, అంతేగాని అవంతా కూడా షాడో బాక్సింగ్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసులు ఈ విధంగా పెట్టుకోరు. తర్వాత బీజేపీకు వాళ్ళ ఒక గొడవలు మాకు సంబంధం ఏంటండి? వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, కానీ బీజేపీ ప్రజల పక్షాన ఉంటుంది, చట్టము పక్షాన ఉంటుంది. చట్టం ఏ పని చేస్తే ఆ పని చేయనియాలి. చట్టాలు ఉన్నాయి దానికి ఈ అరెస్ట్కో బెయిల్కో దానికి బీజేపీకి సంబంధం ఉండదు. అది కోర్ట్సు లీగల్ ప్రక్రియ వాళ్ళకి సంబంధం ఉంటుంది. సో కాబట్టి స్పష్టం చేస్తా ఉన్నాం, బీజేపీకు బీఆర్ఎస్కు ఎప్పుడు కూడా పొత్తు ఉండదు. బీజేపీ తెలంగాణలో స్వతహాగా అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల వ్యతిరేకత ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ప్రజలకు వ్యతిరేకత ఉన్నది. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చెక్ చేశారు, చూశారు. బీఆర్ఎస్ పార్టీని చూశారు, బీజేపీని వాళ్ళు చూడలే. కాబట్టి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అనే నినాదంతో రేపు తెలంగాణ ప్రజల దగ్గర మేము పోతాము. రేపు రాబోయేటటువంటి ఏదైతే లోకల్ మన ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయో, లోకల్ బాడీ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో, దాంట్లో కూడా బీజేపీ మంచి రిజల్ట్స్తో ముందుకు వస్తుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నా.